హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒమికా టాక్స్. ఫైనల్లీ ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఒక మంచి టెంపుల్ గురించి అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మేము వచ్చేసి మరకత శివలింగం, బ్రహ్మసూత్ర మరకత శివలింగం టెంపుల్కి అయితే ఫైనల్లీ వచ్చేసామన్నమాట. అండ్ ఈ బ్రహ్మసూత్ర మరకత శివలింగం ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది పచ్చ రాయితో ఉంటుందండి శివలింగం అనేది. అండ్ మీకు ఇక్కడ నేను జూమ్లో చూపిస్తున్నాను చూడండి, శివలింగం మీద ఇలా మధ్యలో గీతలు అయితే ఉన్నాయి. సో నార్మల్ శివలింగంతో కంపేర్ చేస్తే ఈ శివలింగం దగ్గర మనం అభిషేకం కానీ అలాంటివి చేసినట్లు 1000 రెట్ల పుణ్యం అనేది వస్తుందంట. అండ్ సో ఫైనల్లీ ఇక్కడ అభిషేకం అయితే కంపల్సరీ, ఇలాంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ చేయించుకుంటాం. సో అభిషేకం అయితే అయిపోయింది. మా హస్బెండ్ ఫన్నీగా అందరికీ హాయ్ అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ టోటల్ టెంపుల్ టైమింగ్స్ ఏంటి అనేది కూడా నేను వీడియో తీసి అయితే మీకు ఇక్కడ పోస్ట్ చేశాను, సో అందరికీ తెలియడం కోసమని. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను చుట్టూ అయితే వ్యూ అనేది టెంపుల్ వ్యూ చూపిస్తున్నాను. మేమైతే సండే వెళ్ళామన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్ చాలామందికి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఈ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. సో వీడియో అనేది మీరు మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఆ ప్రత్యేకత ఏంటో మీకే తెలుస్తుంది. సో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అయితే నేను ఈ వీడియో షేర్ చేశాను. అండ్ ఇక్కడ అభిషేకానికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా వీళ్ళే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు, ఒకవేళ మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం వీలు కాకపోతే. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తున్నారు కదా ఎందుకు ఇంత రష్ ఉంది అనుకున్నానే. సో ఇక్కడైతే ఒక రాయి అనేది ఉందండి. సో ఆ చూసారు కదా తను అలా హ్యాండ్స్ పెట్టి మనం ఆ రాయి పైన జస్ట్ ఇలా చేతులు ఆనిచ్చినట్టయితే జస్ట్ టచ్ చేసి మనం మనసులో ఏదైనా కోరిక ఉంటే అది కోరుకొని ఆ రాయి మీద టచ్ చేసినట్లయితే ఆ స్టోన్ అనేది తిరుగుతుందనమాట. సో నాకైతే అది జరిగింది. సో నెరవేరే కోరిక ఉన్న వాళ్ళకైతే అది తిరుగుతుందండి. సో నెరవేరని వాళ్ళకైతే తిరగదంట. అండ్ ఇక్కడ చిన్న ఆవు ప్రెగ్నెంట్తో ఉందన్నమాట, ఆవు కూడా ఉంది. సో ఇక్కడ దానికైతే నేను గడ్డి అయితే పెట్టాను. సో గోసేవ అన్నిటికన్నా గోసేవ అయితే చాలా మంచిది. సో వీలున్న వాళ్ళు గోసేవ కూడా వీలైనంత దానం చేస్తే కూడా చాలా మంచిది. సో ఈ వీడియోలో మీరు డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, జస్ట్ నేను హ్యాండ్స్ అనేది ఆ స్టోన్ మీద అలా ఆనిచ్చాను, జస్ట్ టచ్ చేశాను, ఫోర్స్గా పట్టుకోవడం కాదు, జస్ట్ ఆనిచ్చాలి అంతే. స్లోగా చూడండి స్టోన్ అయితే తిరుగుతుందన్నమాట. అండ్ ఏదైతే కోరిక కోరుకుంటామో అది కూడా చెప్తున్నాను వినండి, న్యాయమైన కోరిక మాత్రమే. న్యాయమైన కోరిక, మన కోరికలో న్యాయం ఉన్నట్టయితే ఆ స్టోన్ అనేది తిరుగుతుందంటే. సో మనం మనస్ఫూర్తిగా ఆ శివునికి దండం పెట్టుకొని మనం ఇలా న్యాయమైన కోరిక కోరుకొని ఆ స్టోన్ పైన మన 2 హ్యాండ్స్ ఇలా పట్టుకున్నట్టయితే ఆ స్టోన్ అయితే తిరుగుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా ఇసురాయి మనం ఎలా తిప్పుతామో ఆ యాంగిల్లో అయితే తిరుగుతుంది. సో ఇది ఇక్కడ గుడి ప్రత్యేకత అనమాట. సో ఇది శంకర్పల్లి సైడ్ అయితే లొకేట్ అయ్యి ఉందన్నమాట. సో ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందన్న ఒకే ఒక ఇంటెన్షన్తో నేనైతే ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆదివారం సోమవారం కూడా అన్నదానం కూడా పెడతారనమాట. సో మేము వెళ్ళింది సండే కాబట్టి అక్కడ అమ్మవారి ఒడిబియ్యం అయితే వండారని భోజనాలు కూడా పెట్టారు. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది. సో చాలా ప్రత్యేకమైన టెంపుల్. సో ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే ఈ వీడియో చూసి అయితే కంపల్సరీ వెళ్ళండి. అండ్ మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.